వాడై వదిలేయి ఇక సేమ్ ఈనాడు ఆంధ్రజ్యోతికి తగ్గట్టు ఈయన కూడా తయారైందనమాట. ఎమ్మెల్యేల ఆధిపత్యానికి గండి, ఇంకా పలువురికి స్థానభ్రంశం తప్పదా, అభ్యర్థుల మార్పు చేర్పుల వెనుక సుదూర వ్యూహం, దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలకు జగన్ జలక్. జగన్ వ్యూహం వెనుక ఈ నిర్ణయాల వల్ల ఎక్కడైనా నష్టం ఎక్కువ ఉందనుకున్న చోట పార్టీ వెనుకడుగు వేస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొందరిని జంబ్లింగ్ చేయడం, మరికొన్ని చోట్ల కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం ద్వారా ఏ ఒక్క నాయకుడు వాళ్ళ నియోజకవర్గంలో తనదైన వర్గం ఏర్పాటు చేసుకోకుండా నిరోధించాలనేది సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ రాజకీయాలు ఇలా ఉండకూడదు, మార్పు రావాలి, నాయకుడు అవసరం లేని సమాజం దిశగా అడుగు పడాలి అంటూ గత ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ గంభీరంగా చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జు మార్పు చేర్పులను నిశ్చితంగా పరిశీలిస్తే తరాల తరబడి నియోజకవర్గాలను శాసిస్తున్న రాజకీయ కుటుంబాల ఆధిపత్యాన్ని పటాపంచలు చేసేట్లు సీఎం జగన్ చర్యలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైర్ అండ్ ఫైర్ మాదిరిగా కార్పొరేట్ స్టైల్ రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని నేరుగా ప్రజలు ఎన్నుకునే అధ్యక్ష తరహా పద్ధతికి ఇవి తొలి అడుగులని మరికొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటి నుంచో నియోజకవర్గాల్లో పాతుకుపోయిన నేతలను వైసీపీ అధిష్టానం ఏడాపెడా మార్చేస్తుంది. ఇప్పటిదాకా 6 విడతలుగా 77 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్పు చేర్పులు చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా ఎమ్మెల్యేలపైకి తోసేయడం ద్వారా కొంత సానుకూలత పొందేందుకు అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని భావించారు. దీని వెనుక సీఎం జగన్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మార్పు చేర్పులకు సంబంధించి తొలుత ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల నుంచి మొదలుపెట్టారు. ఆయా నేతల నుంచి తిరుగుబాట్లు పెద్దగా ఉండకపోవచ్చని భావించారు. ఈ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాలకు స్థానికులు కాదు, బయట నుంచి వచ్చి పోటీ చేసిన నేతలే ఎక్కువగా ఉన్నారు. అందువల్ల వీళ్ళ నుంచి ఎదురుదాడి అంతగా ఉండకపోవచ్చని భావించారు. ఆ తర్వాత తరాల తరబడి రాజకీయ కుటుంబాలు ఏలుతున్న నియోజకవర్గాల్లో కొన్నింటిని మార్పు చేశారు. అక్కడ తిరుగుబాటు వస్తే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు అని చెప్పి ఒకటి ఇంట్రెస్టింగ్ స్టోరీ రాసిండు. బాగానే ఉంది, దీని గురించి మాట్లాడుకుందాం.